నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య మా పూర్వీకుల తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి సమస్య చాలామందిలో గ్రామాలలో అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. ఎక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి సమస్య ఉంది. దీన్ని అలోఫేసియా అని చెప్పి ఆంగ్లంలో అనడం. మరి అలా కాకుండా మరి కొంతమందిలో ఈ పేను కొరుకుడు అని చెప్పబడే ఈ వ్యాధి, ఇది ఎలా ఉంటుంది, ఆ వ్యాధిని ఎలా గుర్తించాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను. పేను కొరుకుడు అనేది తలపైన, మీసాలపైన, గడ్డం పైన, కనుబొమ్మల పైన అక్కడక్కడ రౌండ్గా ఈ కురులు అంటే ఈ యొక్క ఎంటుకలు అనేటివి పూర్తిగా వెళ్ళిపోయి ఉంటాయి. మనం సేవింగ్ చేస్తే ఎలా వెళ్ళిపోయి ఉంటాయో అలా వెళ్ళిపోయి చాలామంది మగవాళ్ళు మీసాలు కొంచెం అక్కడక్కడ వెళ్ళిపోయి లేదా గడ్డం మీద వెళ్ళిపోతే వీళ్ళు శాశ్వతంగా ప్రతిరోజు కూడా సేవ్ చేసుకొని తిరగాల్సిన పరిస్థితి అయిపోయింది. లేకపోతే అక్కడ పొడలాగా ఆ వెళ్ళిపోయి అక్కడక్కడ అసభ్యంగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు గడ్డం అందంగా పెంచుకొని బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. మరి మగోడిగా ఉండి మీసాలు కూడా లేకుండా అండి మేము తిరుగుతున్నాం, చాలా బాధ ఉంది. ఒకప్పుడు నేను చాలా బలంగా మీసాలు పెట్టుకొని తిరిగేవాడిని, చూసేకి కూడా నేను చాలా అందంగా ఉండేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు ఈ మీసాలు తీసేసిన దానివల్ల నాకు చాలా బయట పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళకు ఇక్కడ చూడండి, గ్రామాలలో ఈ యొక్క చెట్టు మీరు చూసే ఉంటారు. దీన్నే నేపాల చెట్టు అంటే అక్కడ చూడండి పూలు కూడా ఉన్నాయి దీంట్లో. ఆ గింజలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క గింజను పగలకొట్టి పప్పు తీసి ఒక రాతి మీద బండ మీద వేసి నిమ్మరసం పిండి అరగదీసి ఒక పుల్లతో ఎక్కడైతే ఆ యొక్క కురులు వెళ్ళి అక్కడ పూసారంటే సిడాలు లాగా వచ్చి సీమ్ పట్టి పగిలి అక్కడ మళ్ళీ ఈ కురులు మలిసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకొక రకం ఏమంటే మీరు ఇక్కడ చూడండి, ఈ గింజలు చూసుకోండి, దీన్నే ముద్గంజాలు అంటాం. ఇక్కడ ఈ విధంగా ఉంటాయి ముద్గంజాలు గింజలు. దీన్ని తీసి నిమ్మరసంతో అరగదీసి అక్కడ పూసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ కురులు పట్టే అవకాశం అయితే ఉంది. లేదండి ఇవన్నీ మేము ఎదుక్కొని తెచ్చుకోలేము, మాకు ఇవన్నీ కూడా ఎలా దొరుకుతాయి అనే వాళ్ళకు మేము శాస్త్రీయంగా పూర్వీకుల నుంచి వచ్చిన ఒక అనుభవ విజ్ఞానంతో తయారు చేసినటువంటివి కుప్పెంట ఆకు, అదేవిధంగా ఇక్కడ చూడండి మందారము ఒక ఆకులు, మరి ఇంకొక రకము మనకు అలోవీరా, చిప్పల నుంచి తీసినటువంటి తైలము, కర్పూరము, గుంటగలగర అంటే దీన్ని మనము బృంగరాజ ఇటువంటివి అన్నీ కూడా వేసి గంధకము, భావంచాలు ఇవన్నీ వేసి అతి మెత్తగా నూరి శాస్త్రీయంగా చాక్పీసుల్లాగా తయారు చేయడం జరిగింది. మరి మా దగ్గర ఒక చూర్ణం కూడా ఉంటుంది, అది కొబ్బరి నూనెలో వేసి సూర్యపుటం 7 రోజులు ఎండలో పెట్టి ఎక్కడైతే ఈ వచ్చేసరాలు అంటే ఈ యొక్క ఎంటుకలు వెళ్ళిపోయినాయో శిరోజాలు, ఆ శిరోజాల పైన అప్లై చేస్తూ వచ్చారంటే మీకున్నటువంటి ఈ కురులు అనేటివి మళ్ళీ క్రమేణా మొలుస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి మీరు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి కోరుకున్నట్లయితే మేము మీకు పార్సల్ ద్వారా కూడా పంపించగలం. వీలుండి మీరు రాగలిగితే నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యను మాకు వివరించి ఉన్నింది కూడా మీకు ఎంతకాలం నుంచి పోయిండేదని కూడా చూసి కూడా మేము చక్కటిగా ఈ యొక్క శాక్ పీసులు, తైలము, కొబ్బరి నూనెతో తయారు చేసేటువంటి ఆ యొక్క ఆయిల్కి సంబంధించినటువంటి చూర్ణాలు కూడా మేము ఇవ్వగలుగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే
మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.